చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం వీరరాఘవరెడ్డి కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారు. 20,000 జీతం వసతి ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. దీంతో అమాయకులైన వేల మంది వీరరాఘవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం వీరరాఘవరెడ్డి కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారు. 20,000 రూపాయల జీతం వసతి ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. దీంతో అమాయకులైన వేల మంది వీరరాఘవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్నారు.